సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు ప్రాతివర్షిక కళ్యాణం అని పురస్కరించుకొని ఈనాడు సాయం ఆరాధనానికి ముందుగా విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ఉత్సవాంగీకారం అయిన తర్వాత ఋత్విగ్వర్ణం అయిన తర్వాత స్వామివారు చక్రనారాయణ స్వామి వేంచేపు చేసుకొని గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మృత్సంగ్రహణ మంటపానికి వెళ్ళి అక్కడ విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం, మృత్ సంగ్రహణం, భూవరాహస్వామిని అలాగే భూమిదేవిని ఆవాహనం చేస్తారు. అంటే ఏ రకమైనటువంటి స్పర్శ లేకుండా పవిత్రమైనటువంటి ప్రదేశం అది వల్మీక దేశం ఆసాధ్య అంటాడు. వల్మీక దేశం అంటే పుట్ట ఎవరి స్పర్శ లేనటువంటిది, ఇతరమైనటువంటి ఏ స్పర్శ లేనటువంటి ఆ మట్టిని తీసుకొని అది పవిత్రమైనదిగా భావించి దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఆవాహనం చేసి భూమిదేవిని ఆవాహన చేసి ఆ పుట్టని తవ్వడానికి వరాహస్వామిని ఆవాహన చేసి ఆ ఆవాహితమైనటువంటి ఆ మట్టిని మృత్తుని తీసుకొని యాగశాల ప్రవేశం చేశాం. ఆ ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి యాగశాలలో మళ్ళీ విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం, భారతోరణ యాగశాల అర్చనం, భారతోరణ పూజ మొదలైన కార్యక్రమాలు పూర్తి చేసుకుని రక్షాబంధనం చేసుకొని అంకురార్పణం జరుగుతుంది. Thank you.